రుణమాఫీ మీద మీకు చెప్పినాం అంటే ఏ అన్కండిషనల్ అయితే నువ్వు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను అన్కండిషనల్ చేయాలి తప్ప ఈ 6 పేజీల అనేక రకాల ప్రతిబంధకాలు పెట్టి అందరినీ ఎగరగొట్టి 34,000 కోట్ల జాగాలో 5,000 6,000 కోట్ల రూపాయలు ఇచ్చి దాని ఒక పండుగలాగా చారిత్రాత్మక దినంగాలాగా అవన్నీ పిచ్చికాయలు ఇది చారిత్రక దినం కాదు. ఇప్పటికే రైతులు భారతదేశంలో ఎగవేతకు గురైన రైతులు ఎక్కడ ఉన్నంటే తెలంగాణ. దానికి కారణం అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఇవాళ బేస్యాలకు పోకుండా అన్కండిషనల్గా రైతాంగానికి రుణమాఫీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు. మీ పార్లమెంట్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ కట్టి వదిలేసారు, కోల్పోయే పరిస్థితికి వచ్చినాయి. పేదలకు ఎక్కడ కానీ అవి ఇస్తలే డబుల్ బెడ్రూమ్ ఇవ్వన్నాడు. ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోయినాడు. ప్రభుత్వం కట్టిందో కాడ ఇవ్వాల్సింది అక్కడలకు, కానీ ఎక్కడో తీసుకొచ్చి ఇచ్చే పద్ధతి కావచ్చు. ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోతే ప్రజలే వాళ్ళంతట వాళ్ళు ఏం చేయాలో చూస్తారు.